ఎవరైనా ఫైనాన్స్ చేయించుకున్నప్పుడు వాయిదాలు కట్టలేకపోతే ఉంటారు కదా, చాలా మందికి కొంచెం ఇబ్బందులు ఉండి కట్టలేరు. వెహికల్ ఇచ్చేస్తుంటారు మనం కట్టలేం కదా అని చెప్పేసి. సో అలా వెహికల్ ఇచ్చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సీజింగ్ లెటర్ అనేది తీసుకోండి. అంటే ఎవరికి ఇస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్, అలాగే వాళ్ళ డీటెయిల్స్, వీలైతే బండితో పాటు ఒక ఫోటో కూడా తీసుకుని మీ దగ్గర ఉంచుకోండి. ఈవేళ జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. ఏంటంటే మా 3 months బ్యాక్ ఒక అతనికి వెహికల్ అనేది ఇచ్చేసారు, సీజ్ చేసారు, వెహికల్ వాయిదా కట్టి తీసేసుకున్నాడు. బట్ అతనికి ఈ నెలకి ఈఎంఐ కట్ అయిపోయింది. అలాగే ప్రతి నెల చెక్ బౌన్స్ ఛార్జెస్ పడిపోతున్నాయి. సో మేము వెళ్ళి కంపెనీలో అడిగితే ఏంటని గట్టిగా అడిగితే ఏదో చూస్తే ఎవరైతే సీజ్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ ఇమ్మన్నారు. మనోడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం, సమ్ ఫోన్ పడిపోవడం వల్ల ఆ నెంబర్స్ మిస్ అయిపోయినాయి మొత్తానికి 3 నెలల తర్వాత. సో ఎవరికి ఇచ్చాడో తెలియకపోతే మేమేం చెప్తాను అన్నాడు. తీరా చూస్తే ఆ వెహికల్, ఈ కంపెనీస్ ఉన్నాయి కదా ఏది మన ఫైనాన్స్ చేసే కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా ఈ రికవరీ అనేది వేరే ఏజెన్సీ వాళ్ళకి ఇస్తే, ఈ ఏజెన్సీ వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ పెట్టుకుంటాయి. ఒక 6 నెలలు 7 నెలలు చేస్తారు, తర్వాత మానేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, బైక్ సీజ్ చేసిన తర్వాత సీజింగ్ లెటర్ ఏమి ఇవ్వకుండా ఆ బైక్ కంటిన్యూ మీద వేరే వాళ్ళకి అమ్మేస్తారు, కస్టమర్కి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా. సో వాళ్ళు ఈఎంఐలు కట్టకపోయినా, ఈ కుర్రోడు మానేసిన, ఎవరి పేరు మీద అయితే బండి తీసుకున్నా వాళ్ళకి అనేది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అదే జరిగింది మా ఫ్రెండ్ విషయంలో కూడా. సో ఈఎంఐ అనేది బ్యాంక్లో కట్ అయిపోయింది. వెహికల్ అప్ చెప్పేసాం కాబట్టి ఎవరికి అప్ చెప్పారని అడుగుతున్నారు. తర్వాత మేము ఆ ఏజెన్సీకి వెళ్ళి ఏజెన్సీ ద్వారా పట్టుకొని ఇవన్నీ జరిగితే పలానా వ్యక్తి లక్కీగా, నాకు ఆ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు, నేను ఆ మేనేజర్ అనేవాడు తెలుసు కాబట్టి మనకి కొంచెం ఫేవర్ చేస్తారు కాబట్టి దాన్ని డీటెయిల్గా తెలుసుకుని నేను తేగలేము. కానీ ప్రతి ఒక్కరికి తెలుసున్న వాళ్ళు తేలేరు కదా, తెలియని కంపెనీస్ ఉంటాయి, అది ఎవరికి ఇచ్చాడో తెలియని విషయాలు కూడా ఉంటాయి. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు వాయిదాలు కట్టలేని పక్షంలో ఖచ్చితంగా సీజింగ్ లెటర్ తీసుకోండి. లేదా ఎవరి దగ్గర తీసుకుంటున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్, ఫోటో కూడా తీసుకొని ఉంచుకోండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నా ఫ్రెండ్కి జరిగిన ప్రాబ్లం మీకు జరగకూడదని ఈ వీడియో చేసి మీకు చెప్తున్నాను.